వ్యవసాయం విడిచిపెట్టి ఈ ఆఫీస్ చుట్టూ తిరగటం, వారం 10 రోజుల నుంచి ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం అని చెప్పటం, ఇట్నే పెడతారు. ఇవాళ సార్ రేపు రాస్తామన్నారు, ఇవాళ ఎక్కడో మళ్ళీ మహబాద్ వెళ్ళిపోయారు. ఇవాళ పరిస్థితి ఘోరంగా ఉంది. అందరూ పని పాడు చేయడం, ఇంటికాడ అన్నీ చూసుకొని రోజు పనులు ఏదో ఒక రకంగా మేము చేసుకొని బతికేటోళ్ళం. ఇవాళ ఇక్కడ వచ్చి అందరం నిరాదీక్షగా ఉన్నాం. మరి ఎన్ని రోజులు ఉండాలి మేము ఇట్లా? మాకు బస్తాలు ఇవ్వకపోవడం ఏంది, ఈ బస్తాలు ఎందుకు ఆగుతున్నాయి అని మేము ఒకటే బాధపడుతున్నాం రైతులం. అధికారులు వచ్చేసి వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళే చూసుకుంటున్నారు. ఏవో గారు మీటింగ్ అని వెళ్ళిపోతున్నారు. మేము వచ్చి ఇప్పుడు టయానికి యూరియా లేదు. ఒక వరి పొలం పొట్ట దశకు చిరు పొట్ట దశకు వచ్చింది. మొక్కజొన్నలు కంకులు వేసుకునే దానికి వచ్చింది. ఇప్పుడు యూరియా కావాలి. మెయిన్ యూరియా వేస్తేనే పంటకు ఏదైనా సౌకర్యం ఉంటుంది. మాకు ఒక్క యూరియా బస్తాకు మేము పనులు ఇచ్చిపెట్టి ఇక్కడ మండల ఆఫీసుల చుట్టూ, అక్కడ షాపుల చుట్టూ, అక్కడ ఏవో గారితో ఫోన్ల చుట్టూ వాళ్ళు వచ్చి వాళ్ళ ల్యాప్టాప్లు చూసుకుంటే వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మాకు ఎటువంటి పరిష్కారం చూపెట్టట్లేదు. కాబట్టి బస్తాలు త్వరగా తెప్పించి మాకు న్యాయంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మంచిగానే సాధించినారు. ఇప్పుడు మాకు చావగొట్టే పరిస్థితి వచ్చింది. యూరియా లేదు, ఏమీ లేదు. నేల నుంచి పొలం అట్టే అన్నది. పత్తి గింజలు అట్టే పెట్టింది, వాళ్ళ భూమిలోనేవంది. ఎట్లా చావాలి సార్? మేము బతకాలే చావాలి?